విశ్వాస గృహంకి సంబంధించిన వారు విధవలు ఉండొచ్చు, బేదలు ఉండొచ్చు, అనాథులు ఉండొచ్చు, వాళ్ళు మనల్ని తృణీకరించవచ్చు, ఇక్కడికి అక్కడికి తిరుగుతూ ఉండొచ్చు. అయినప్పటికీ నీవు చేయాల్సింది వాళ్ళకి చేస్తే సరి, ఒక దినాన ఖచ్చితంగా దేవుడు ఆ మేలు నిమిత్తమై నీకు గొప్ప అవార్డుని ఇస్తారనేది మాత్రం జ్ఞాపకం చేసుకోవాలి. మోరిసన్ విషయంలో జరిగింది అదే కదా. విసుగకుండా సండే స్కూల్ టీచర్ వెళ్ళి చెప్పడం ద్వారా ప్రపంచానికి ఒక గొప్ప మిషనరీని, అది కూడా బైబిల్ని తర్జుమా చేసేటువంటి ఒక వ్యక్తిని క్రైస్తవ లోకానికి అందించినటువంటి ఘనత ఆమెకి ఎలా వచ్చిందో, ముఖ్యంగా ఈ క్రిస్మస్ దినాలు ఇంకా సమీపించినప్పుడు నీవేం కొనుక్కోవాలి, నేనేం కొనుక్కోవాలి, ఎంత ఖర్చు పెట్టాలి, ఎంత మనము అంటే ఆడంబరంగా చేసుకోవాలి అనే విషయాల కన్నా మనము లాస్ట్ ఇయర్ ఏం చేసాము, ఈ ఇయర్ దానికంటే బెటర్గా చేయగలమా, దేవుని యొక్క వాక్య సారాంశాన్ని మనం తెలుసుకొని దానికంటే ఇంకా ఎవరికైనా మేలు చేయడానికి ఏమైనా సోర్సెస్ ఉన్నాయా మన దగ్గర, ఏమైనా మనకు అవకాశం ఉందా అనేటువంటి విషయాల్ని కూడా మీరు ఆలోచించడానికి ఈ మిషనరీ కారణం కావాలని నేను ఆశపడుతున్నాను.